మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 లో ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉద్దేశం కూడా గో లోకల్ విత్ వోకల్, వోకల్ విత్ లోకల్ అనే నిదానం ఉంది కదా. నేను విజయవాడలోనే పుట్టి పెరిగిన వాడిని. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 నిమిషాల దూరంలో నేను పుట్టింది. చదువుకున్నాను ఇక్కడే నాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది మా ఊరి దగ్గర, మా ఫ్యామిలీకి. సరే, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళన్నా కాదు కదా. అనేక చదువుకోవటాలకి ఇంకో దానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది, నేనే మహారాష్ట్ర వాడిని కాదు, ఉత్తరప్రదేశ్ వాడిని కాదు. సో అది ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటే కానీ అందులో నిజం లేదు. మీతో పాటు మాట వరకు 2019 వరకు ఎంపీగా పనిచేసిన కేసీఆర్ నాని అసలు విజయవాడ వెస్ట్లో ఏ రోడ్డు ఎక్కడ ఉందో సుజనా చౌదరి తెలిసిన కామెంట్ ఉదయింది సార్. ఆయన ఎందుకు అలా దిగజారిపోయారనే దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసింది తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే జీపీఎస్ వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు. నేను చదువుకున్న బాగానే, ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను. విజయవాడ వెస్ట్లో ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ వెళ్ళాలంటే అందరికీ అన్నీ తెలుసు అని నేను చెప్పను. కానీ కేశినేని నాని గారు స్థాయికి నేను దిగలేను, అంతవరకైతే సమాధానం చెప్పగలను. విజయవాడ వెస్ట్ సీటు జనసేన వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళు సీటు రావాలని పోతున్న మహేష్ దసరా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళని ఎలా కలుపుకుని ముందుకెళ్ళబోతున్నారు? అది 3 పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం. పోతిన మహేష్ గారు కూడా కలిసి పనిచేస్తారు డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. కాబట్టి ఆ సమస్యలు ఏమీ ఉండవు. ఎన్డీఏలో ముగ్గురం కలిసి దిగ్విజయంగా పనిచేసి దిగ్విజయంగా గెలిచి చూపెడతాం. ఏంటండి? కలిసికట్టుగా లేరని మీడియా ఇన్ఫర్మేషన్ ఏమో. మాతో అయితే అంతా కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. నేను ఇంకా అఫీషియల్గా అసలు మొదలు పెట్టలేదు. ఈ లోపల అందరం కలిసాం, మేము అందరం మాట్లాడుకుంటున్నాం. మాకు ఎటువంటి రకమైన సమస్యలు లేవు అసలు. ఆయన పార్టీలో విషయం ఆయన చెప్పారు. ఎన్డీఏగా ముగ్గురు కలిసినప్పుడు కూటమి అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేశారు. అదే నేను అప్లికేషన్ పెట్టి సంపాదించింది కాదు కదా. నేనైతే విజయవాడ నగరంలో నాకు ఇది వచ్చినందుకు ఒక అదృష్టంలాగా పడిన. మా శ్రీరామ్ కూడా అభ్యర్థి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము మాట్లాడుకున్నాం. వాళ్ళకి అదే నెక్స్ట్ టైం కలిసి పనిచేద్దామని డిసైడ్ చేసాం. ఈ చిన్నవి ఎప్పుడు తృప్తులు, సంతృప్తులు, అసంతృప్తులు ఉంటాయి. అవి సర్దుకొని పోతాం, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ప్రశ్న ఆయన కదయ్యా అడగవలసింది, నేను కాదు కదా అంది. మరి అందుకే పాపం ఆయన అంత దిగజారిన స్థాయికి ఎందుకు దిగిపోయారు? ఆయన నా దగ్గర మేము కలిసి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఒక మంచి వ్యక్తిగానే నేను చూశాను. ఆయన స్థితి ఇంత దారుణంగా తయారవుద్దని, ఇంత త్వరితగతిగా ఇలా స్టాండర్డ్స్ ఇలా దిగిపోతాయని నేను ఎప్పుడూ ఊహించలే. నేను ఇప్పుడు ఆయన్ని సానుభూతి తప్ప నేను ఇంకేం చేయలేను. నేను చూస్తాను కొన్ని కామెంట్స్. ఒక ధనికుడిని తెచ్చిపెట్టారు, ధనికుడు అని ఇప్పుడే తెలిసిందా? నేను ధనికుడుగానే పుట్టాను, అది పుడతాం తప్ప. అందరూ ధనికులు అవ్వాలనే కదా కోరుకుంటాం. అందరూ అవ్వాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకోవాలి. ఆయన ఏదో అలాంటి లూజ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ కామెంట్స్కి నన్ను అడగొద్దు. నేను ఆ స్థాయికి దిగలేను. ముఖ్యంగా అది తెలుగు సినిమాలు వెండి తెరపై చూడాలని మీరు వెయిట్ చేసి చూడండి. డెఫినెట్గా అందరూ కూడా బ్రహ్మాండంగా చూస్తారు. ఇప్పుడు నేను ఎందుకు సమాధానం చెప్పాలి? రేపు చేసి చూపెడతాను నేను. ప్రత్యర్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. ప్రత్యర్థులు ఎలాగైనా కామెంట్ చేయాల్సిందే. నేను ప్రత్యర్థుల మీద ఏమీ కామెంట్ చేయను. ఎవరి కష్టం వాళ్ళది. ఉన్న హద్దులో మనం ఎంత బాగా పనిచేయగలం అనేది మనం చేయాలి. చేసి ప్రజల అభిమానం పొందాలి.
మన్నన పొంది మనం ఓట్స్ డెఫినెట్గా సంపాదించుకోగలనని నాకు నమ్మకం ఉంది. రాజ్యసభ సభ్యుల నుంచి ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంటే వర్కర్లు మొన్న అదే ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను ఎంపీగా గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే చేశాడు అంట జగన్ గారు, అందుకని నేను ఇందుకు వచ్చాను. మీకు ఆ ఫీల్ ఏమంటారు? నాకు ఏ రకం నేను ఇది ఒక మంచి పెద్ద అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను నేను. నా ఫీలింగ్ అది. నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంతకుముందు ఎప్పుడు నాకు అవకాశం రాలా. ఇప్పుడు అవకాశం వచ్చి అది విజయవాడ రావటం. విజయవాడ బెజవాడ అంటే రాజకీయ రాజధాని. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఎమ్మెల్యే ఏమేం చేయగలడు అనేది ఎమ్మెల్యేకి కొత్త నిర్వచనాన్ని నేను డెఫినెట్గా ప్రూవ్ చేయగలనని నాకు నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ మనం అనుకుంటాం. ఎన్డీఏ ఆర్థికపరమైన రాజకీయాలు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదంటే మీరు ఏమన్నా మీ ఒపీనియన్ చెప్పారు? ఆర్థికపరమైన రాజకీయాలంటే ఆ 40 లక్షలు కాదు కదా ఖర్చు పెట్టేది, ఎక్కువ ఖర్చు పెడతారనే అదే కదా. అది ఇప్పుడు అందరికీ ఎలా జరుగుతుందో అదే చేయాలి. ఇప్పుడు అందరూ ఈ విధంగా మనకి గాలి ఈ విధంగా వీస్తూ ఉంటే మనం ఆ గాలిలో పట్టుకు వెళ్ళి ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిందే, కానీ గాలికి ఎదురుగా వెళితే చేయలేం కదా. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.